హై డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్ధతి గల్లులం అండి. ఓకే, నేనైతే మొన్న అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే ఎవరు చేసుకుంటారో వాళ్ళకి లవర్ సెట్ అవుతుంది అన్న. బ్రో, థ్యాంక్స్ బ్రో. ఫస్ట్ సబ్స్క్రైబర్ నువ్వే. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. అండ్ లవర్ ఉంటే ఆ లవర్ నీతోనే ఉంటది కలకాలం. అలాగే లవర్ లేకపోతే నీకైతే లవర్ సెట్ అవుతుంది. లవర్ ఉంటే ఓ బాధ ఉంటది, అది నీ ఇష్టం. ఇంకా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, ఇంకా నీ ఇష్టం. ఓకే, ఎనీవే వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ మీరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఓకే, నిన్న వచ్చేసరికి సందీప్ రెడ్డి వంగ గారి బర్త్డే అనమాట. నేను వీడియో అయితే December 25th నాడే చేస్తున్నాను. కాకపోతే మీకు December 26th నాడు అయితే అప్లోడ్ అవుతుంది కాబట్టి మీకు December 26 అనేది చూపెడుతుంది. ఎనీవే హ్యాపీ బర్త్డే సందీప్ రెడ్డి వంగ గారు. ఈ రోజు December 25th కాబట్టి ఈ రోజు అయితే విష్ చేసినాను. అలాగే మీకైతే December 26th నాడైతే వీడియో వస్తుంది కాబట్టి ఓకే. ఎనీవే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయిందా కాలేదు ఇంకా. ఎందుకంటే ప్రభాస్ అన్న నిన్నైతే ఒక స్టోరీ అయితే పెట్టినాడు. అంటే ఈ రోజు మీకు నిన్న అని చెప్తున్నాను. అంటే ఏమిటంటే ఆ స్టోరీ వచ్చేసి స్టోరీ పెట్టిందంటే ఇన్స్టాగ్రామ్ లో, హ్యావ్ ఏ వండర్ఫుల్ బర్త్డే సందీప్ బ్రో, కాంట్ వెయిట్ టు జాయిన్ ద షూట్ ఆఫ్ స్పిరిట్. అంటే హ్యాపీ బర్త్డే సందీప్ బ్రో. ఓకే, దీనైతే తెలుగులో చెప్తాను చూడండి. పుట్టినరోజు శుభాకాంక్షలు సందీప్ బ్రో. అండ్ అసలు నేను ఆగలేకపోతున్నాను షూట్ లో నన్ను ఎప్పుడు జాయిన్ చేసుకుంటా ఉన్నట్టయితే మీనింగ్ అయితే ఉంది దాంట్లో. అసలు అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ఇంకా స్పిరిట్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మన ప్రభాస్ అన్న ఇంకా యాక్ట్ అయితే చేయలేదు, అంటే యాక్టింగ్ అయితే ఇంకా షురూ చేయలేదు. స్పిరిట్ లో వచ్చేసరికి అవుతుంది, ఈ జనవరి నుంచి అయితే స్టార్ట్ ఖచ్చితంగా అవుతుంది స్పిరిట్ మూవీ షూటింగ్ వచ్చేసరికి. అలాగే స్పిరిట్ మూవీ కాస్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఎవరెవరైతే ఉన్నారో చూద్దాం ఒకసారి. ఓకే, దీంట్లో మెయిన్లీ వచ్చేసరికి మన సైఫ్ అలీ ఖాన్ అయితే ఉన్నాడు మెయిన్ విలన్ లాగా. అలాగే మృణాల్ ఠాకూర్ వచ్చేసరికి హీరోయిన్ లాగా. అలాగే కరీనా కపూర్, ఈమె ఏం రోల్ ప్లే చేస్తుందో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు లేడీ విలన్ అంతే అనుకుంటున్నాను. అలాగే హీరో వచ్చేసరికి తెలిసిన విషయం ప్రభాస్. అలాగే డాన్లీ కూడా దీంట్లో ఉన్నాడు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఉంటాడు కూడా. ఆయన ఒక పెద్ద క్రిమినల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ అయ్యి ఉండొచ్చు. అతనే మెయిన్ విలన్ లాగా అయితే కూడా ఉండొచ్చు, ఇది మాత్రం పక్కా. అలాగే ఈ మూవీ జనవరి నుంచి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. అలాగే ఇప్పటికే స్పిరిట్ స్టోరీ లైన్ అయితే లీక్ అయిపోయింది, చాలా చోట్ల అయితే చెప్తున్నారు కూడా. అసలు ఏమిటంటే ఆ స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక సిన్సియర్ పోలీస్ కాప్ వచ్చేసరికి మన ప్రభాస్ అన్న ఆ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రూడ్ గా అయితే ఎలా మారాడు, అలాగే అసలు రూడ్ గా మారడానికి గల కారణాలు అవి అయితే దాంట్లో చూపిస్తారు. నాకు తెలిసినంత వరకు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే ప్రభాస్ అన్న జాబ్ అయితే అంటే ఏదో సంథింగ్ ఏదో కొన్ని విషయాలు అయితే ఉంటాయి, ఆ విషయాల వల్ల జాబ్ అయితే పోవచ్చు. అసలు సిన్సియర్గా ఉన్న ఆఫీసరు వాళ్ళ వల్ల రూడ్గా అయితే మారి వాళ్ళని అయితే పట్టుకొని మింగుతాడు. గంతే ఉంటది స్టోరీ లైన్ వచ్చేసరికి. ఇది నాకు తెలిసిన విషయం. మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి, పిన్ అయితే చేస్తాను. అలాగే స్పిరిట్ అంటే తెలిసిందే కదా, ఆత్మ. అంటే ఒక గోస్ట్ లాగా అయితే మారిపోతాడు అనమాట. ఆ పేరు వింటేనే మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది. అసలు ఊహించుకుంటేనే స్పిరిట్ అంటే ఆ సినిమాకున్న హైప్ ఇంత అంత కాదు, మామూలుగా లేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత కొడుతుందో కింద కామెంట్ లో అయితే చేయండి. ఓకేనా, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా చేయదా డే 1 అదైతే కామెంట్ లో అయితే పెట్టండి. ఓకే, ఎనీవే దిస్ ఇస్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బై ఫ్రెండ్స్.